ఒక ఇంగ్లీష్ పత్రికలో అంతర్జాతీయ వార్తలకు సంబంధించినటువంటి పేజీలో 2 కథనాలు పక్కన పక్కన కనిపించాయి. ఒక కథనం 2019 తర్వాత మొదటిసారి దక్షిణ కొరియా అధ్యక్షుడు చైనాలోకొచ్చారు. చైనా అధ్యక్షుడు, దక్షిణ కొరియా అధ్యక్షుడు ఒక సెల్ఫీ తీసుకుంటూ ఉన్న ఫోటో. సో, యాక్చువల్‌గా రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, రెండో ప్రపంచ యుద్ధంలో కొరియా కోసం చైనా నిలబడింది. తర్వాత కొరియా యుద్ధంలో చైనా ఉత్తర కొరియాకు మద్దతు ఇవ్వడం, అటువైపు దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా రంగంలో దిగడం. అప్పటి నుంచి దక్షిణ కొరియా, చైనా మధ్య ఉద్రిక్తతలు అంటే వివాదం మొత్తం మీద అయితే మనస్పర్ధలు ఉన్నాయి. 2016లో ఉత్తర కొరియాను దృష్టిలో పెట్టుకొని దక్షిణ కొరియా అమెరికా డిజైన్ చేసిన ఒక థాడ్ అనే మిజైల్ సిస్టమ్ను డిప్లాయ్ చేసిన తర్వాత చైనా దక్షిణ కొరియా మీద డైరెక్ట్గా ఆంక్షలు విధించడం ఇదంతా పతాక స్థాయికి పోతూ ఉండే. అండ్ 2019 తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సీన్ కట్ చేసే దక్షిణ కొరియా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడితో ఫోటో దిగుతూ ఉన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు వెంబడి 200 మంది ఆ దేశపు పారిశ్రామికవేత్తలు చైనాలో అడుగుపెట్టారు. పెద్ద పెద్ద తోపు కంపెనీల ఓనర్లు ఉన్నారు. సో, దక్షిణ కొరియా చైనాలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. మళ్ళీ సంబంధాలు పునరుద్ధరించుకోబోతూ ఉన్నారు. ఇది ఆ కథనానికి సంబంధించిన వార్త. పక్కన వార్త, బంగ్లాదేశ్లో రోజు రోజుకు పెరుగుతున్న ఇండియా మీద వ్యతిరేకత అండ్ బంగ్లాదేశ్ ఇండియా మధ్య దెబ్బతిన్న సంబంధాలు. ఆ వార్త చదువుకుంటూ పోతే బంగ్లాదేశ్ ప్లేయర్ని ఐపీఎల్ ఆడకుండా ఇండియా పంపించేసింది అని, ప్రతిగా ఇంకా బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా ఇండియాలోకి పర్యటించుకుని నెక్స్ట్ 2020 వరల్డ్ కప్ మేము రామన్నారని, ఐసీసీ వాళ్ళు రాకపోతే పాయింట్ కోల్పోతారని చెప్పి అన్నారని, బంగ్లాదేశ్ ఎంపైర్లను కూడా ఇండియాకు పంపమని, ఈ విధంగా ఉంది అని. అండ్ అక్కడ మైనారిటీల మీద బంగ్లాదేశ్లో దాడులు జరుగుతూ ఉన్నాయి అని, ఇటువంటి వార్తలు. అంటే రోజు రోజుకు ఇండియాకు బంగ్లాదేశ్ దూరం అయ్యే పరిస్థితి ఉంది అని. ఒక్కసారిగా అనిపించింది పక్కన ఏమన్నా చైనా, ఇండియాలేమో ఏషియాలో చాలా బలమైన దేశాలు, ఇద్దరి మధ్య మళ్ళీ డెఫినెట్లీ వైరం ఉంది. ఒకవైపు చైనా ఏమో పక్క దేశాలతో సంబంధాలు లేవొద్దే, చెడిపోయిన దేశాలతో కూడా సంబంధాలు పునరుద్ధరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే, దశాబ్దాల స్నేహం ఉన్నటువంటి దేశాలు కూడా ఇండియాకి ఎందుకు దూరం అవుతున్నాయన్నది $1 మిలియన్ ప్రశ్న. అండ్ మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్లో మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బంగ్లాదేశ్లో అంతకుముందైనా షేక్ హసీనాకు వ్యతిరేకంగా అంత పెద్ద ఆందోళనలు జరుగుతూ ఉంటే మరి మన ఇంటెలిజెన్స్కి ఏం తెలియలేదా? దాన్ని ఇంటర్నల్గా చక్కదిద్దుకొని వాళ్ళ దేశ వ్యవహారాల్లో ప్రతి ఒక్కరు ఏమి డైరెక్ట్గా వేలు చేయి పెట్టరు. కొన్నిసార్లు తప్పదు, పక్క దేశంలో మనకు కావలసిన వాళ్ళను, మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళను అక్కడ కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంత జరుగుతూ ఉన్న మన వాళ్ళ డిప్లొమసీ ఏమైందో తెలియదు, మన వాళ్ళ విదేశాంగ విధానం ఏమైందో తెలియదు. ఇప్పుడు మైనారిటీల మీద దాడులు, ఏకంగా ఇండియా వ్యతిరేకత ఒక రేంజ్లో పెంచుకుంటూ పోయి చాలా దారుణం. మైనారిటీల మీద దాడులు, ఒరే నీ పాసుకుల ఆ దీప్దాస్ అనే అతన్ని చంపేశారు పాపం, ఫ్యాక్టరీలో పనిచేసి తీసుకుపోయి కాల్చి చంపేశారని తన గురించి చదువుతూ ఉంటే, మరీ ముఖ్యంగా వాళ్ళ భార్య, 1.5 సంవత్సరం పాప, వాళ్ళ కుటుంబం, వాళ్ళ అమ్మ ఒక మీడియాతో మాట్లాడుతూ ఏడ్చి కుప్పకూలిపోవడం చూస్తే కళ్ళు చెమర్చాయి. మీ బతుకులు ఏం రాక్షసులు ఉన్నారా భూమి మీద, మతం పేరుతో మనిషిని చంపడం ఏందిరా అనిపించి. అరే ఇన్ని జరుగుతూ ఉంటే మైనార్టీల మీద దాడులు అయితే ఏముంది, ఇండియా మీద వ్యతిరేకత అయితే ఏముంది, రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంతగానం చెడిపోతూ ఉన్నప్పుడు మరి మన పాలకులు అంటే ఎక్కడ రియాక్ట్ అవుతూ ఉన్నారు, ఎక్కడ ఏం డీల్ చేస్తున్నారో ఏం అర్థం కావట్లా. ఇటు పాకిస్తాన్తో ఎప్పటి నుంచో ఉన్నదే, మధ్యలో శ్రీలంక దూరమయ్యే పరిస్థితి, బంగ్లాదేశ్ ఇట్లా, చైనా అట్లా, చుట్టుపక్కల ఏ దేశం అని మనం సక్రమ, మరోపక్క మయన్మార్ ఏమో అసలు అంతర్యుద్ధ వాళ్ళు లోపల కొట్లాడుకొని చేస్తున్నారు. ఇంకా మనమేమో ఎంతసేపు ఉన్నా సోషల్ మీడియాలో కనిపించే భావోద్వేగాలను కూల్ చేసేదానికో సరిపోతూ ఉన్నాం. వీడిని బ్యాన్ చేయి, వాడిని బ్యాన్ చేయి, ఆ దేశం పోకు, ఈ దేశంలో అనేక ఇక్కడి వరకే పరిమితం అయిపోతూ ఉన్నాం. అదేమన్నా లాంగ్ టర్మ్ సొల్యూషనా? సీరియస్లీ మన ఎక్కడ ఒక బలమైన స్ట్రాంగ్ దేశంగానే ఎక్కడ కనిపిస్తూ ఉంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ఏదో మధ్య మార్గంగా ఒక ప్రకటన, ఒక సార్వభౌమత్వ దేశం మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుని ఎత్తుకొని వెళ్ళిపోతే దాని మీద అమ్మో మధ్య మార్గంగా ఒక ప్రకటన.
పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని నేనే ఆపినానంటే మధ్య మార్గంగా ఏదో ఒక నామకే వాస్తే ఒక ఖండన. అసలు బంగ్లాదేశ్‌తో సంబంధాలు అయితే చరిత్రలో కనీ వినీరుగని స్థాయి కిందకు కుప్పకూలిపోయి పడిపోయాయి. పొరుగు దేశాలతోటి సంబంధాలు ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదా! ఏ దేశమైనా. ఏంటో మరి.